ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతుండ్రో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళల్లా ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడారు నిరంజన్ రెడ్డి గారి గురించి. ఈయన ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా, నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా, నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం లిక్కర్ రాణి అని, నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే, వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేపించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? అయినటువంటి ఆరోపణలు 3 కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి కమ్ ఇల్లు ఒకటే తోనుంటది, మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మొన్న వచ్చిపోయినావు. ముందు చెప్పింటారంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే ఈ అభాండాలు వేయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్లో సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకమ్మా? మరి నాకు లేవే హైదరాబాద్లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయం, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళు కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పినా, మొదలు బీజేపీ వాడిని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా నీ మాట. యాక్షన్ తీసుకోమను.
2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడిది ఉంది. అందరు కలిసి ఓ ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవడైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో, మా పిల్లలై నాయి చూపించి నువ్వు మాట్లాడితే కూడా అంతే తెలివి తక్కువగా ఉంటుంది, ఏడ్చినట్లు ఉంటుంది. 2009 నాటికే 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి 1 హైదరాబాద్లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళైనాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా? కాంట్రాక్టులు చేస్తామా, లేకుంటే వ్యాపారం చేస్తామా, అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్తో సహా అందరం. గుమ్మనంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు.